మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ధాన్యం తీసుకొస్తే ఖరీదుదారులు, కమిషన్దారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాత. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాల కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా అతి తక్కువ ధర పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదని ఆవేదన చెంది ధాన్యాన్ని తగలబెట్టిన రైతు. 2 రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్ద పడుకున్నానని, కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు. రేపాల 1300 కంచి 1200 అంటారండి వద్దు. మేమేం చేయాలి? ఆత్మహత్య చేసుకున్నా. నా పంట నేను తల పెట్టుకుంటున్నా. కేసీఆర్ తేబడుతున్నప్పుడు ఇట్లా లేదు, ఇంత ఘోరం. వచ్చినప్పుడు కాంగ్రెస్ ₹1,00,000 కౌలు ఇవ్వాలండి. ఈ ₹1,00,000 వస్తాయండి రావుగా. మరి నా పిల్లలు అమ్మాలా? మీరు మేడే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా రైతుల కోసం నేను స్టెప్ చేస్తున్నా. నా పంట నేను తల పెట్టుకున్నా. కేసు పెడితే 5 సంవత్సరాలు జైలు శిక్ష పోతా. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తా. సరే ఆడుంటాడుగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు. మళ్ళా కేసీఆర్ వస్తే నేను తీసుకొస్తాడు బయటికి, లేకపోతే ఆడు సంపని. అది రైతు పరిస్థితి.